ఆకాశములు సృజించిన యెహోవా వలననే చదవండి. 121 దావీదు కీర్తనలో ఆ మాట మనం చదువుతాం. 121:1లో చూసారా తనకు రాసిన మాట మీరు గమనించినట్లయితే, కొండల వైపు నా కన్నులు ఎత్తుతున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి. 121:1 కొండలు తట్టు, నీ కన్నులు ఎక్కడ ఎత్తుతున్నావు? సహాయం ఎక్కడి నుండి వస్తుంది? ఎక్కడి నుండి వస్తుంది సహాయం? ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? కృపాసనం దగ్గరికి వెళ్తున్నావా? కృపా సింహాసనం దగ్గరికి వెళ్తున్నావా? ఎక్కడి నుంచి హెల్ప్కి వస్తుంది? ఇవాళ మనందరికీ హెల్ప్ కావాలా? మనందరికీ సాయం కావాలి. బట్ యు డోంట్ కమ్ టు గాడ్. నువ్వు దేవుని దగ్గరికి రావు, దేవుని సన్నిధికి రావు. దేవుని సన్నిధికి రాకుండా హెల్ప్ ఎక్కడి నుంచి వస్తుంది నీకు? అందుకే హెల్ప్ లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు, అటు ఇటు తిరుగుతున్నారు. కానీ బైబిల్ చెప్తుంది నెక్స్ట్ వచనములో, యెహోవా వలననే అంటే అర్థం ఇంకొకరి వలన సహాయం దొరకదు నీకు. ఓన్లీ త్రూ జీసస్. యెహోవా వలననే నాకు సహాయం కలుగును, ఇంకొకరి వల్ల సహాయం దొరకదు. ఆయన ఎవరు? హీఈస్ ద క్రియేటర్ ఆఫ్ ద హోల్ యూనివర్స్. ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు ఆయన. భూమి ఆకాశములు సృజించిన వాడు. ఆ భూమి ఆకాశములు సృజించిన వాడు దగ్గర నుంచే నీకు నాకు సహాయం దొరుకుతుంది. ఆర్ యు కమింగ్ టు దట్ గాడ్? ఆ గొప్ప దేవుడి దగ్గరికి సహాయం కొరకు వస్తున్నావా? లేక నీ ప్రార్థనలు వినలేని దేవుడి దగ్గరికి వెళ్తున్నావా? వాళ్ళు చెవులుండి వినలేరు, కళ్ళుండి చూడలేరు, ముక్కుండి వాసన చూడలేరు. చచ్చిపోయిన మృతదేవుడి దగ్గరికి వెళ్తున్నావా? ఒక బొమ్మ దగ్గరికి వెళ్తున్నావా? త్రిమూర్తుల దగ్గరికి వెళ్తున్నావా? విగ్రహాల దగ్గరికి వెళ్తున్నావా? అవతార పురుషుల దగ్గరికి వెళ్తున్నావా? ఎక్కడికి వెళ్తున్నావు నీ సహాయం కొరకు? ఎక్కడ దొరుకుతుంది నీకు సహాయం? Where does my help come from? Only through God who created the whole universe. ప్రపంచాన్ని సృజించినటువంటి వాడు ఆయన. చూసారా, ఆయన ఎవరో నువ్వు తెలుసుకొని ఆయన దగ్గరికి వచ్చి ఆయన నువ్వు ఆరాధించగలిగే వారిగా ఉండాలి. ఆయన రాజులకు రాజు. ఆయన మాత్రమే నీకు సహాయం చేయగలడు, ఇంకెవరు నీకు సహాయం చేయలేరు. ఆ రాజు దగ్గర సహాయం పొందడానికి ఆయన సన్నిధికి రావాలి. ఆయన నీకు సహాయం చేయగలే దేవుడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తే, ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నని పోలినవై హిమమంత ధవలముగా ఉండను. ఏంటి ఇంత ముసలోడు అయిపోయాడు యేసుప్రభు? అరే, యోహాను గారు ఎప్పటి నుంచో చూస్తున్నాడు యేసుప్రభుని. యేసుప్రభుని చాలా క్లోజ్గా ఉన్నాడు. ఎందుకంటే యేసుప్రభు ఈవెన్ కూడా ఎక్కడ భోజనం చేసినప్పుడు కూడా ఆయన యేసుప్రభు పక్కనే ఉండేవాడు. యోహాను యేసుప్రభు రొమ్మును ఆనుకొని ఉండేవాడు. ఈవెన్ యేసుప్రభు సిలువ వేయబడినప్పుడు కూడా యేసుప్రభు దగ్గరే ఉన్నాడు యోహాను. అందుకనే ఆ యోహానుతోనే యేసుప్రభు చెప్పాడు, యోహాను ఇది